నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 26, 2026 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి, సూచనలు ఏమిటి, అది మేష ద్వాదశ రాశుల వారికి ఏ ఏ అంశంలో ప్రభావం చూపిస్తోంది అనే విషయాలతో పాటు ముందుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అయితే ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు బృహస్పతి కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకరంలో గ్రహ సముదాయం ఉండడం మూలంగా అనగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉండడం మూలంగా ఉద్యోగము, వ్యాపారము, నాయకత్వము, కుటుంబ బాధ్యతల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా ప్రాజెక్టుల మీద, సమూహాల మీద, స్నేహాల మీద, మీ యొక్క ఆలోచనల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇవి ఈ యొక్క సంచార ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్య సమస్యలు, వ్యాపారంలో ఉన్న సమస్యలు, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా కొన్ని ఇబ్బందులు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ ఇవ్వడం కానీ, లేదా ధనము ఖర్చు పెట్టే స్థితిలో కానీ ఏదో ఒక అంశంలో మీకు ధనము ఇబ్బంది కలిగేటట్టుగా, నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రోజైతే కనిపించట్లేదు. సూచనలు విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొంత సాయంత్రం సమయంలో నడకను అంటే ఉత్తి పాదాలతో నడక నడిచినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. అదే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు హనుమంతుడి ఆలయం కానీ లేదా శివాలయం కానీ దర్శనం చేసుకుని ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 5. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరున్న రంగంలో పని ఒత్తిడి, ఆందోళన, భయము ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యము జరగవచ్చు. అయినప్పటికీ కూడా తక్షణమే నిర్ణయం తీసుకోండి. నిర్ణయాలలో పోస్ట్ పోన్ అనేది పెట్టుకోకండి. అయితే ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ధ్యానం కానీ లేదా ఆలయ దర్శనం కానీ ఉదయం పూట చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు చంద్రుడితో పాటు సూర్యనారాయణమూర్తికి, శివుడికి కనుక ఇద్దరికీ మీరు మీ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ జాతకంలో శని ప్రభావం కానీ లేదా చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఈ ముగ్గురు ఏదైనా దోష స్థానంలో ఉండడం కానీ లేదా ఇబ్బందులు కానీ ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే మీరు నివేదనగా అంటే దేవాలయంలో సమర్పించిన, మీ ఇంట్లో పెట్టుకున్న నారింజ పండు కానీ బత్తాయి పండుని కానీ నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, క్రియేటివిటీ, కమ్యూనికేషను, వ్యాపారము, వ్యవసాయము ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి, కార్యజయము కూడా గోచరిస్తున్నది. మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వెనకంజు వేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో మాటను కొంచెం జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మీటింగులు తీసుకునే వాళ్ళు లేదా అంటే స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోండి. ఓర్పును పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు శివాలయంలో నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి ప్రత్యేక పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. శివుడికి తెల్లని పువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనాలు, గృహ యోగము కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్య విషయంలోనూ తరువాత వాహనాలు నడిపే విషయంలో వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి బాగుంది. వాహనాలు నడిపే విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం కానీ జరగకూడని అంశాలు కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఇంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి.
సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమవారం రోజు శివుడికి బిల్వపత్రాలతో కానీ, లేదా జిల్లేడు పువ్వులతో కానీ మీరు పూజ చేయించుకున్నట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 4. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.